శతమానం భవతి. నా గురించి నీలిమ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేకపోయాను. ఇప్పటికీ ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఎక్కడ కలైపోతుందేమోనని నేను భయపడుతున్నానన్నయ్య. నీలిమ మీద కార్తిక్కి ఎంత అభిమానం ఉన్నా నిన్ను తన బాధ పెడుతూ ఉంటే ఎలా భరిస్తాడమ్మా? తన వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఎలా సహిస్తాడు? కార్తిక్ కోరుకున్నది నిన్ను, నీతో జీవితాన్ని పంచుకోవాలని కలలు కంటున్నాడు. అలాంటిది నువ్వు నీలిమ వల్ల బాధపడుతున్నావని తెలిస్తే తను తట్టుకోలేడని నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి నేను తనకి ధైర్యంగా చెప్పగలిగాను. భార్య మీద భర్తకున్న ప్రేమ నిజమా కాదా అనేది ఇలాంటి నిర్ణయాల మీదే తెలుస్తుందమ్మా. కార్తీక్కి నువ్వంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క మాట చెప్తుంది కదా. తను నీ పక్కనుంటే ఎలాంటి కష్టాన్నైనా నీ దరిదాపుల్లోకి రానివ్వడు. ఇక ఈ నీలిమ లాంటి వాళ్ళు వాళ్ళ ఆటల్ని సాగనివ్వడు. నిజమైన స్వతంత్రం రేపట్నుంచి నీ జీవితంలోకి వస్తుందమ్మా. నీలిమనే శత్రువు వెళ్ళిపోతుంది. మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. లేదన్నయ్య, నీలిమ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. తను బయటకు ఒకలా మాట్లాడినా మనసులో ఇంకేదో ఆలోచిస్తూనే ఉంటుంది. తను ఇంటి నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టలేదు అన్న నిజం తనకు కూడా తెలుసు. అందుకే అంత తేలిగ్గా గడప దాటుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నీలిమకి వెళ్ళటం ఇష్టం లేదని నాకు కూడా తెలుసమ్మా. అత్తయ్య ఆపుతారేమో అన్న ఆశతో ఉంటుంది. కార్తీక్ మనసు మారుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తను వెళ్లే వరకు ఈ రెండు జరగకుండా ఉండేలా మనమే చూసుకోవాలి. నీలిమని మాట కూడా మాట్లాడనివ్వకుండా బయటికి పంపించేయాలి. కానీ పొరపాటున నిజం బయటపడితే? సిచ్యువేషన్లో తను ఈ మాట చెప్పింది అనుకో, వెళ్ళిపోమంటున్నారు అన్న కోపంలో కల్పించింది అని అనుకుంటారు. ఎవరూ నమ్మరు. ఆ విషయం తెలియని అమాయకురేలేం కాదు తను. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పదు. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. నాకింత సాయం చేస్తున్న నీకు రుణం ఎలా తీర్చుకోగలనన్నయ్య? వీళ్ళెవరి వైపు చూడలేననుకున్నాను, కానీ నన్ను ఈ ఇంటికి అల్లుణ్ణి చేశావు. ఈ ఇంటికి పెద్ద కొడుకు స్థానాన్నిచ్చావు. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇదెంతమ్మా? మన బంధం బయటికి చెప్పలేకపోయినా రక్త సంబంధాన్ని ఎలా వదులుకోగలను? నీ కన్నీళ్లు తొడవలేనప్పుడు నీ అన్నయ్యని ఎలా అవుతాను? ఏదో దేశాలు దాటి వెళ్ళిపోతున్నట్టు ఎందుకే ఆ మొహం అలా పెట్టావు? వెళ్లేది మీ మావి ఇంటికే కదా. అక్కడ ఉండలేకపోతే మళ్ళీ వచ్చేది ఇంటికే కదా. బామ్మగారు, వెళ్తున్నప్పుడు మళ్ళీ తిరిగి రావడం గురించి మాట్లాడడం ఎందుకులేండి. పాపం వెళ్ళాలని నిర్ణయించుకుంది కదా, వెళ్ళనివ్వండి. నన్ను పంపించాలని నీకు చాలా కోరికగా ఉంది కదా పార్థు. చాందిని, నీ ఆరోగ్యం జాగ్రత్త. హెల్తీగా ఉండు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు బాగుండాలని, నీ డెలివరీ అయ్యే వరకు నీ దగ్గరే ఉండాలనుకున్నాను. కానీ ఇలా వెళ్ళవలసి వస్తుందనుకోలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త చాందిని. చాందిని చూసుకోవడానికి బాను ఉంది. మేమందరం ఉన్నాం నీలిమ. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు. అంకుల్, నేను వెళ్ళొస్తాను అంకుల్. మీ ఆరోగ్యం జాగ్రత్త. నీకు వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నట్టున్నావు. ఏం చేస్తాం? సరే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే అంకుల్. బామ్మ, నడు నడు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాంలే. బయలుదేరు బయలుదేరు. ఆంటీ, బాయ్ రాము. అంకుల్, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు.
ఆగు నీలిమ, ఆగు నీలిమ, ఆగు నీలిమ. నాకు తెలుసు భాను నువ్వు ఆపుతావని. నీకు తెలుసు నన్ను ఆపకపోతే ఏం జరుగుతుందో. ఏంటి భాను, ఎందుకు ఆపావు? నీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు నీలిమ, ఇది ఇవ్వడానికి ఆపాను. జాగ్రత్త. భాను కూడా సెండ్ ఆఫ్ ఇచ్చింది కదా నీలిమా, ఇంక బయలుదేరు. సరే భాను, మనస్ఫూర్తిగానే నన్ను పంపిస్తున్నావు కదా. ఏం చేయమంటావు నీలిమ? నేను ఇంటి కోడల్ని అయినా నిన్ను వెళ్ళమని చెప్పే హక్కు గాని ఉండమని చెప్పే హక్కు కానీ నాకు లేదు. ఎందుకంటే ఈ ఇంటికి పెద్ద అత్తయ్య, ఆవిడ నిర్ణయమే ఇంటి శాసనం. ఇక్కడ ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో అత్తయ్య నిర్ణయిస్తారు. కానీ నువ్వు వెళ్లే ముందు ఒక్క విషయం నేను నీకు గుర్తు చేస్తాను. నువ్వు ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నావు, ఆయన కాపాడారు. అత్తయ్య ఈ ఇంటికి నిన్ను తీసుకొని వచ్చారు. నీకు ఒక ఇల్లు ఏర్పరిచాకే నిన్ను ఇంటి నుంచి పంపించేయాలి అనుకున్నాను. అత్తయ్య ఇచ్చిన మాట అత్తయ్య ఎప్పుడూ తప్పరు. కనీసం ఆవిడొక్క మాట కూడా అడగకుండా నీ నిర్ణయాన్ని నువ్వు తీసేసుకున్నావు. ఇప్పుడు నిన్ను ఆపే శక్తి నాకెక్కడిది? అమ్మ భాను, నింద నీ మీదకి రాకుండా తెలివిగా నన్ను ఆపుతున్నావా? నీ తెలివికి నా జోహార్లు. భాను, ఏంటమ్మా ఇది? వెళ్ళిపోతానని తను నిర్ణయం తీసుకుంది కదా, మళ్ళీ నువ్వు ఈ మెలికెందుకు పెడుతున్నావు? అవును భాను, దూరంగా ఉంటానని తనే అన్నాక మళ్ళీ నువ్వు ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు కదా. ఇది ఉన్నంతవరకు కొరివిలాగే ఉంటుందని అనుకున్నాం కదే. వెళ్తానంటే టాటా చెప్పడం మానేసి చాట భారతం అంతా ఎందుకు? ఏంటి భాను, నీలిమ వెళ్ళడం నీకిష్టం లేదా? తను ఇక్కడే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? తన మాటల్లో అర్థం అదే కదా డాడీ. చూడు భాను, నీలిమనేమి కోపంతో వెళ్ళిపోమనలేదు, తను కూడా బాధతో వెళ్ళటం లేదు. కొన్నాళ్ళు దూరంగా ఉండమన్నాను, అలాగే ఉంటానంది. మన సమస్యల్లో తను సమస్య కాకూడదు కదా, అందుకే నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి. నేను మీ భార్యని, మీ నిర్ణయాన్ని నేనెందుకు కాదంటాను? అది నాకు నచ్చినా నచ్చకపోయినా మీరు చెప్పిందే నేను చేస్తాను. కానీ అదెప్పుడు మనం ఇద్దరమే ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాం. ఈ ఇంటికి పెద్ద అత్తయ్య, ఆవిడ నిర్ణయాన్నే మనందరం పాటించాలి. అంతేకాని మన నిర్ణయాన్ని ఆవిడకి చెప్పకూడదు. అత్తయ్య నిర్ణయాన్ని అందరం పాటించాలి, నీలిమతో సహా. అత్తయ్య, ఇప్పుడు మీరు చెప్పండి.